ఈరోజు చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఏదో సంపాదించాలని ఆరాటంతో పరుగులు పెడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎందుకని? అన్నీ సంపాదించుకుంటున్నావు, మరి ఇది ఎలా పోగొట్టుకుంటున్నావు? ఇది నీ చేతుల్లో లేదు. ఎవడు తన ప్రాణాన్ని తాను కాపాడుకోలేడు. మరి ఎవరు కాపాడుతారు ఈ ప్రాణం పోకుండా? అంటే దేవుడు కాపాడుతాడంట. ఆమేన్. యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, మరణమును తప్పించుట యెహోవా స్వాధీనంలో ఉన్నది. ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. నెల్లూరులో అక్టోబర్ 8వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో అక్టోబర్ 9వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీసు దగ్గర, నంద్యాల. కర్నూలులో అక్టోబర్ 10వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. అడ్డాడలో అక్టోబర్ 13వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. విజయవాడలో అక్టోబర్ 14వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. వైజాగ్లో అక్టోబర్ 15వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్యా థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో అక్టోబర్ 16వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. పాలకొల్లులో అక్టోబర్ 17వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్, బస్టాండ్ దగ్గర, పాలకొల్లు. పెరవలిలో అక్టోబర్ 18వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం, ముక్కాముల రోడ్, గవళ్లపాలెం, పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లా. మాచర్లలో అక్టోబర్ 19వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీసు ప్రక్కన, మాచర్ల. గుంటూరులో అక్టోబర్ 20వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, గుంటూరు. తాడేపల్లి గూడెంలో అక్టోబర్ 21వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. డోన్లో అక్టోబర్ 23వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, బస్టాండ్ దగ్గర, డోన్. పెద్ద డోర్నాలలో అక్టోబర్ 24వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. అనంతపురంలో అక్టోబర్ 28వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. ఖమ్మంలో అక్టోబర్ 28వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. రేపల్లెలో అక్టోబర్ 31వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మత్స్యకార భవన్, బస్టాండ్ దగ్గర, రేపల్లె, బాపట్ల జిల్లా. ఈమెకి నోటి వెంబడి దగ్గినప్పుడు రక్తం పడిపోవటం, మూత్రం వెంబడి కూడా బ్లడ్ పడటం అనేది సమస్య ఉన్నది. ఇంకా బీపీ షుగర్లు ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. వాటితో బాధపడుతూ ఉండగా మందులు వాడుతూ ఉన్నా కూడా ఆ బ్లడ్ పోవడం అనే పరిస్థితి ఏదైతే ఉందో అది కంట్రోల్ అవ్వడం లేదు. అప్పుడు కొండబాబు గారి కళ్యాణ మండపంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనుల ద్వారా తైలములతో అభిషేకించబడి అంజూర ఫలం తిన్న తర్వాత ఇంటికి వెళ్ళాక ప్రేరాయలు విశ్వాసంతో త్రాగడం మొదలుపెట్టాను. దేవాది దేవుని దయ వలన నా నోటి వెంబడి అలాగే మూత్ర వెంబడి పోయేటువంటి ఆ యొక్క బ్లడ్ ఏదైతే లాస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉందో దాని నుంచి దేవుడు స్వస్థతనిచ్చాడు. పూర్తి స్వస్థత పొందుకున్నాను. బీపీ షుగర్లు కూడా నా న్యూట్రల్గానే ఉన్నాయి, ఏ బాధ లేదని చెప్పేసి సహోదరి బుల్లమ్మ గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహిమ తైలాభిషేక పండుగ, మహిమ తైలాభిషేక పండుగ
కర్నూలు పట్టణానికి దగ్గరలో ఉన్న ఉలిందకొండలో అక్టోబర్ 11వ తేదీ ఉదయం 9 గంటల నుండి ఈ మహిమ తైలాభిషేక పండుగ జరుగుతున్నది. స్థలం మహిమశాల, ఉలిందకొండ, రైల్వే స్టేషన్ ఎదురుగా, కొంగనపాడు రోడ్, కర్నూలు జిల్లా. ఏడాదికి ఒక్కమారు జరిగే ఈ మహిమ తైలాభిషేక పండుగలో యెరూషలేము నుండి తీసుకుని రాబడిన ప్రశస్తమైన తైలములతో దైవజనులు క్రీస్తు రాయబారి గారు మరియు దైవజనులు పాల్ బోయాజ్ గారు మిమ్మును అభిషేకించెదరు. ఏడాదికి ఒక్కమారు జరిగే ఈ మహిమ తైలాభిషేక పండుగలో పాల్గొని అనేక మంది అప్పులు, జబ్బుల నుండి విడుదల పొందుకొని బహుగా దీవించబడి తమ సాక్ష్యముల ద్వారా దేవుని మహిమపరచుచున్నారు. కావున చూస్తున్న మీరు ఈ మహిమ తైలాభిషేక పండుగలో పాల్గొని అభిషేకించబడి దేవుని ఆశీర్వాదాలను పొందుకోండి. ప్రార్థన అనంతరం వచ్చిన వారందరి కోసం గొర్రెపొట్టేళ్ల మాంసంతో గొప్ప ఆశీర్వాదపు భోజనం కలదు. ఏ భేదము లేదు, అందరూ ఆహ్వానితులే. రండి, దైవ దీవెనలు పొందండి.